ఏమండి ఎందుకు టెన్షన్ అవుతారు? చేతిలో ఉన్నది గోల్డే కదా, ముందు అర్జెంటుగా దాన్ని అమ్మేయండి. దేని గురించి ఆలోచించకుండా దాని గురించి ఆలోచించండి. నాకు పనుంది, వస్తాను. నా పెళ్ళం మంచి సలహానే ఇచ్చింది. దీన్ని అమ్మేయాల్సిందే. బయటికి వెళ్ళి అమ్మే కంటే బావకే అమ్మేస్తే మన అమ్మాయి ఈ ఇంటి కోడలు అయిన తర్వాత ఈ వస్తువు మళ్ళీ మన చేతికే తిరిగి వస్తుంది. ఇది బెస్ట్ ఐడియా. దీన్నే ఫాలో అవుతే పోలా? మాధవి నా గురించి తెలుసుకోవడానికి తహతహలాడుతుంది. తనని ఇలాగే వదిలేస్తే ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. తనని ఎలా బయటికి పంపించాలి? ఏం చేద్దాం? మనం బావని డైరెక్ట్ గా అడిగే కన్నా గంగ చేత అడిగిస్తే తన మాటను కాదనలేక తప్పకుండా అడిగిన డబ్బు ఇచ్చేస్తాడు. కానీ మనకంటే గంగ సహాయం చేస్తుందా? ఒకసారి అడిగితే పోలా? గంగా, ఏంటి? నాకు ఎంపీ సీట్ వచ్చిందమ్మా. ఎలక్షన్స్కి ముందు నియోజకవర్గంలో కొన్ని మంచి పనులు చేయాలి. దానికి కొంచెం డబ్బు అవసరమైంది. దీనిలో కొంచెం గోల్డ్ ఉంది. బావతో చెప్పి 1 కోటి రూపాయలు ఇప్పించావంటే నాకు సహాయంగా ఉంటుంది. ఏంటి గంగా అలా చూస్తున్నావు? లేదు, ఈ బాక్స్ చూస్తే నగలుండే బాక్స్ లా కనపడడం లేదే. దీన్ని తెరిచి చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు. తెరుస్తాను, చూడు. వద్దు, ఉండనివ్వండి. ఊరికే చూడు, అప్పుడే బావతో మాట్లాడటానికి నీకు వీలుగా ఉంటుంది. వద్దు, ఉండనివ్వండి, పర్వాలేదు. మావయ్య ఇప్పుడు బాగా అప్సెట్ లో ఉన్నారు. ఈ టైంలో వెళ్ళి మాట్లాడడం అంతగా బాగోదు. మీరే వెళ్ళి అడిగి చూడండి. అది కాదమ్మా, నువ్వు అడిగితేనే. వద్దు, పొమ్మని చెప్తున్నాను కదా, పొండి. సరేమ్మా. ఎవరో? నేనే బావా. ఏమిటి ధర్మ? బావా, వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో నాకు సీట్ వచ్చింది. ఆ విషయం మీకు చెప్దామని వచ్చాను. సరే, అంతే కదా, తలుపేసి వెళ్ళు. ఇంత గొప్ప విషయాన్ని ఈయనకి చెప్తుంటే అసలు పట్టనట్టే ఉన్నాడేంటబ్బా. ఈయన్ని డబ్బు ఎలా అడిగేది? ఇంకా ఎందుకు నిలబడ్డావు? అదేంటంటే బావా, ఎలక్షన్స్ వచ్చే ముందర కొంచెం డబ్బు అవసరమైంది. ఇది మా వంశపారంపర్యపు ఆభరణం. ఇది మీ దగ్గర ఉంచుకొని 1 కోటి రూపాయలు డబ్బులు ఇచ్చారంటే ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే డబ్బు ఇచ్చి దీన్ని తీసుకుంటాను. నేనేమన్నా తాకట్టు కొట్టు పెట్టుకున్నానా? ముందు నువ్వు వెళ్ళు. బావా, ఇది వంశపారంపర్యంగా వస్తోంది. ఒక్కసారి చూసి మీ నిర్ణయాన్ని చెప్పండి బావా. అదే ఏమిటి ధర్మ, నువ్వు పరిస్థితి తెలియకుండా మాట్లాడుతున్నావు. సరే, నువ్వు చెప్తే వినవు, కానీ అది అక్కడ పెట్టి వెళ్ళు. నేను చూసి చెప్తాను. చూసిన తర్వాతే చెప్పండి బావా, తొందర లేదు బావా. తరతరాలుగా వస్తున్న ఆస్తి ఎన్నో కోట్లు విలువ ఉంటుంది. మీరు 1 కోటి ఇస్తే చాలు బావా. రాక మంచి టైం వచ్చింది. మీరు సహాయం చేస్తే బాగుంటుంది. కొంచెం పెద్ద మనసు చేసుకొని ఆలోచించండి. నేను ఎంపీని అవుతాను బావా. సరే, అక్కడ పెట్టి వెళ్ళు. నేను తర్వాత చూస్తాను. అలాగే బావా. బావా, నేను వస్తాను బావా. వెళ్ళు.